ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, మనం ఈ పదం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంగిత జ్ఞానం, సంస్కారం అనేది లేనే లేదు అసలు. ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అంటాడు. మరి నువ్వన్నా అసెంబ్లీకి వెళ్ళకుండా అప్పాబాయ కౌరులు ఎత్తున్న ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేయాలి? ఫ్యాన్ పూరేసుకుని చచ్చిపోవాలా? కామెంట్లో అదే తిడుతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు వినిపిస్తా చూడండి. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనండి. నువ్వు బతికే ఉపయోగం అంటే నాకు అర్థం కావట్లేదన్నా. తల్లికి న్యాయం చేయలేవు, చెల్లికి న్యాయం చేయలేవు, ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయలేవు, మాట్లాడలేవు, ఏం ఉపయోగం అని చెప్పేసి అని కామెంట్లో పచ్చి బూతులు తిడుతున్నాను. నేను ఇంత లేఖితనంతో వీడు ముఖ్యమంత్రి ఎట్టా చేశాడా అని చెప్పేసి అని తిడుతున్నారు. నేను అనట్లేదు, కామెంట్లో తిడుతున్నారు. వీడి అమ్మ బాబు వీడికి జన్మనిచ్చారు కానీ కాస్తానా కానీ సంస్కారం నేర్పలేదు, ఇదేం జన్మ వీడిది అని చెప్పేసి అని తిడుతున్నారు. అన్న ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు కామెంట్లు ఎంత ఘోరంగా తిడుతున్నారు చెప్పనా? అంత దారుణంగా తిడుతున్నారు. నిన్ను మాట్లాడితే ఆడు చచ్చిపోవాలంటాడు, ఈడు చచ్చిపోవాలంటాడు, చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలని చెప్పేసి అని అంటాడు. ముందు నువ్వే పోతే, అందరికంటే ముందు నువ్వే పోతే అన్న ఈ చచ్చిపోవడాలు ఏందో, ఒక వ్యక్తి చావు కోరుకోవడం ఏందో, నువ్వేందో, నీ మెంటల్తనం ఏంటో, నీ పిచ్చితనం ఏంటో ఇవాళకి అర్థం కాదన్న. మంచి జనం ఎత్తిన తర్వాత ఒక చావు కోరుకోకూడదన్న. మనకు బతకడానికి అంత కష్టంగా ఉంటే మనం ఊడిపోవాలి, మనం పోవాలి, అది దరిద్రం వదిలిపోద్ది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది అన్న. నీ వల్ల ఎవరికోపోవన్నా? రాష్ట్రానికి మేలు చేసినాడు అంటే కాదా? కొన్ని కుటుంబానికి ఏమైనా మేలు చేసేవంటే అది లేదు. నేను తల్లి నమ్మదో చెల్లి నమ్మదా? నువ్వు కాదు ఊడిపోవాల్సింది అసలు. నన్ను అడిగితే అన్న నువ్వు ఏదైనా బాగు చూసుకుని చచ్చిపోతే అయిపోద్ది. అన్న బాగుంటుంది అని అంటే ఎంత దరిద్రంగా ఉందో చూడు. మాజీ ముఖ్యమంత్రిని అలా అంటారని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి పేటీఎం కుక్కలు ఎడుతారు. ఏమో జగనన్న అలా అంటారంటే అంటారా? మనం మాట్లాడే మాటలు బట్టి ఎదుటి వ్యక్తుల సమాధానం ఉంటుంది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నా. ఏమో సుఖం, అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టావు, అంతసేపు మాట్లాడేవు, ఈ లేఖ మాటలు పోలేదన్న. అది పుట్టుక నుంచి వచ్చేసింది అంతే. అది ఆ లేఖ మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా మనం ఏం చెప్పినా సరే జనాల్లోకి వెళ్ళుద్ది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి, దానిపైన విమర్శలు, దానిపైన రచ్చ, దానిపైన డిబేట్. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి ఇది పోరం బొగ్గలు మాట్లాడుకుంటారు కదా రోడ్డు పక్కన, అలాంటి మాట మాట్లాడుతుంది. చేపన అర్థాలు ఏంటని నాకు అర్థం కాదు. చేతకాని వాళ్ళగా అన్నీ అప్పబోయకోరు. కాకపోతేనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, ఎంత పెద్ద పోటుగాడు కదా, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళా? నేను అసెంబ్లీకి వెళ్ళనంటాడా? నాకు అక్కడికి వెళ్తే భయం, నేను అక్కడ మాట్లాడలేను, నాకు చేత కాదు మాట్లాడడానికి. అలా నన్ను మాట్లాడిన ఎవరో, నేను మాట్లాడలేను అసలు, నాకు ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి స్క్రిప్ట్, లేకపోతే నేను మాట్లాడలేను అని చెప్పేసి అని అంటాడు. మనకు పరిపాలన చేయడం చేత కాలేదు, ఇక్కడికి వచ్చి నువ్వు అప్పబోయకోరు చెప్తున్నావు. పైగా ఏమన్నా అంటే ప్రైవేటీకరణ చేయకూడదు, నేను మళ్ళీ వచ్చేస్తాను, అన్నీ రద్దు చేస్తాను. నేను ఎవడన్నా రానిస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడితే? ఎవడన్నా రానిస్తాడయ్యా? రాష్ట్రం నీ జాగీరా? ఒక కంపెనీ రాకూడదా? ఒక కంపెనీ వద్ద పెట్టుబడి పెడితే పెట్టినారండి, రాకూడదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన భూములన్నింటిలో కూడా వెనక్కి లాగేసుకున్నాం అంటారు. ఎవరైనా ఏదైనా కాంట్రాక్టర్లు కానీ లేదంటే టెండర్లు కానీ వేస్తే మేము వస్తే రద్దు చేసేస్తాం అంటారు. అమరావతి నిర్మాణం జరగకూడదు, మళ్ళీ మేము పోతే ఆ బిల్లులు గట్టా కాంట్రాక్ట్ ఇక్కడ మళ్ళీ మేము రద్దు చేస్తాం అంటాడు. ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రం? నాకు అర్థం కావట్లా. అంటే నీకున్న ముఖ్యమంత్రి పదవి, అది పదవి కోరిక కోసం మేము నాశనం అయిపోవాలా? ఇక్కడికి వచ్చి మేము ఆడదాల్లా చేపనర్థాలు పెడతావా? అన్నీ అప్పబాయ కోరులా? అసెంబ్లీకి వెళ్ళడం చేత కదా, నువ్వు అంత పెద్ద మొగోడు అయితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. కొత్త పోసేసుకుంటాడు, అసెంబ్లీకి వెళ్ళాలంటే లిటరల్గా పోసేసుకుంటాడు. వెళ్ళలేడు, మాట్లాడలేడు, అంత చేత కాదు, అంత పెద్ద సబ్జెక్టు, అంత మేధావితనం ఇదేం కాదు. అన్ని తెలివితేటలు ఉండి సత్తే ఇక్కడ ఎందుకు అప్పబాయ మాటలు మాట్లాడతాడు? ఎన్ని కట్టేసావు నువ్వు మెడికల్ కాలేజ్? నాకు అర్థం కాలేదు, చూపించు. నువ్వు కట్టేసావు మెడికల్ కాలేజ్? ఇగో నా హయాంలో మెడికల్ కాలేజ్ నేను పూర్తి చేశానని చెప్పి నువ్వు ఒక్క మెడికల్ కాలేజ్ చూపించాయా? ఈడిస్తుంటే పునాదుల లెవెల్ కూడా ఎక్కడా లేపలేదా? ఆ 1వ 6వ కట్టు ఉంటాడు, అది కూడా సగమే, ఏది కూడా కంప్లీట్ చేసిన పాపాన్ని పోలేదు, ఎక్కడే తగలడ్డా ఎలాగా అని నేను వచ్చి రగది చేశాను మెడికల్ కాలేజీలో అన్న. చెప్పే సబ్జెక్టు నీట్గా చెప్తే కాస్త జనాల్లోకి వెళ్ళుతాను. ఇలాంటి లేఖ మాటలు మాట్లాడితే చెప్పిన సబ్జెక్టు పక్కకు పోతే నువ్వు మాట్లాడిన లేఖ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ వచ్చిందిగో ఇప్పుడు ఎలాగా
నువ్వు మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడట్లేదుగా. మాజీ ముఖ్యమంత్రికి 50 ఏళ్ళు వచ్చినాయి, నీకు ఒక 70 వస్తాను 80 వస్తాను, నువ్వు పోతావు, పోకుండా ఉండు. ఎవడన్నా పోవాల్సింది, పుట్టినోడు పోకుండా ఉండడుగా. బిగ్గొట్టిన రాయలకు మన భూమి మీద ఏటల కాలం ఉండిపోతావా? ఆ టైం వస్తే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవడన్నా పోవాల్సిందే. అలా చంద్రబాబు నాయుడు గారిని పోవాలి అని కోరుకున్న వాళ్ళు ఆయనకంటే ముందే పోయారు, నామరకల్లా పోయారన్న. ఒకరికైతే మాంసం ముద్ర దొరికి అనకూడదు, ఇలాంటి అంత దరిద్రంగా ఉంటుంది అన్న. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నా. ఇది ఎక్కడ దరిద్రం? మాట్లాడితే ఎంత లేగ్గా మాట్లాడతావు? చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటావు, చచ్చిపోవాలంటావు. ఇన్ని లేక మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు అర్థం కావట్లేదు. కామెంట్లు చదివి వినిపించినా ఎంత దారుణంగా తిడుతున్నారో నిన్ను. నేను మాట్లాడేది కాదన్నా, కామెంట్లే. ఆ కామెంట్లు చూసి చచ్చిపోతాను అయితే. ఇగో ప్రతిసారి చావు తప్ప మంచి మాటలు మాట్లాడిన పాపాన్ని పోవడం ఆ దరిద్రుడు అంతే, అలాగే ఎడుతాడు. ఇగో ఒరే జగన్ నువ్వు ఎన్నిసార్లు చావాలరా అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడే వాళ్ళు కామెంట్ల రూపంలో అన్నా ఏం పోయగలవని కానీ అడుగుతున్నా అన్న. హుందాతనం ఎక్కడి నుంచో రాదన్నా, అది మనం మాట్లాడే మాటలను బట్టి వచ్చింది. అందరూ అంటారుగా, చాలామంది ఏమంటారు, ఇగో నువ్వు చావురా సైకో బాడ్ కావట. నిన్ను ఉద్దేశించానా? మాజీ ముఖ్యమంత్రి ఎంత బాధ ఉంది నాకు. జగన్ గారు నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోవాలి. నిన్నే అన్న, నువ్వు విషం మింగి చావు, ఎప్పుడు పక్క వాళ్ళ చావు కోరుకుంటావు, వాళ్ళకంటే నువ్వు ముందే పోతావు అని చెప్పేసి ఇప్పుడు ఇగో ఎవరో ఒకరు చావాలి, లేకపోతే ఈ దరిద్రుడికి నిద్ర పట్టదు. నిన్నే అగో జగన్మోహన్ రెడ్డి నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా కార్యక్రమాలు చేస్తున్నారు, మాట్లాడుతూ నువ్వు ఇంట్లో కూడికి నాడు చచ్చిపోవాలి ఇటు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటావు ఏంటి? అందరికంటే ముందు నువ్వే పోతావు ఒకడు. ఇగో జగన్ నా కొడుకు చచ్చిపోవాలని చెప్పేసి ఒకడు పచ్చి బూతులన్నా. నిన్నే మనం ఒక మాట ఎందుకు అనాలి, 10 మాటలు ఎందుకు అనిపించుకోవాలన్నా? మర్యాదగా మాట్లాడు, గౌరవించి మాట్లాడు. ఈ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా. మన ఇంట్లో మనకి దేకర మనల్ని మన ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు మనం ఎంత గొప్ప వ్యక్తులు అని చెప్పేసి అని. ఇంట్లో వాళ్ళది కావన్నా, ఎంత అన్నదమ్ములైనా అన్న చెల్లెళ్ళైనా ఇంట్లో విభేదాలు ఇంట్లో వరకు ఉంటే పర్వాలా. అవి రోడ్డు ఎక్కేసి నేను వాడు ఎంత దరిద్రం అని చెప్పి నువ్వు లెక్కేసుకోవాలి. బహిరంగంగానే చెప్తారు నీ గురించి. అంత సన్నాసి మనం అక్కడ నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎత్తావు, వాళ్ళు అలాగే వీళ్ళు ఎలాగా అని చెప్పేసి మాట్లాడు. సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు. నువ్వు ఎరగదీసి పోటీ చేసింది ఏమీ లేదన్నా. నువ్వు ఎరగదీసి పోటీ చేస్తే నీకు 11 ఎందుకు వస్తాయి? నీకు 151 నుంచి 11 ఎందుకు వస్తాయి అన్న? అంతకంటే ఎక్కువ రావాలి. రాలేదంటే ఏంటి, మనకేం చేత కాలేదనే కదా. పైగా ఈ లేఖితనంతో ఈ లేఖి మాటలతో నేను వస్తే మళ్ళీ అన్ని రద్దు చేస్తాను, నేను రానొస్తాను ఎవడన్నా? చూదిగాలే అప్పుడే అయిపోయిందా? 29 ఎన్నికల్లో నువ్వు ఏదో వచ్చేస్తానని చెప్పేసి పకటకరాలకు అంటున్నావేమో అన్న. ఈ లేఖితనంగా మాట్లాడితే నువ్వు రావడంగా దేవుడి పక్కన పెట్టి డిపాజిట్లు కూడా రావు. ఆ 11 కూడా ఈసారి వచ్చే పరిస్థితి ఉండదన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే. మాట్లాడు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా హుందాగా ఉండాలన్న. ఈ లేఖితనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సంస్కారం లేక అసలు నీకు బొత్తిగా సంస్కారం నేర్పలేదన్న కొంపలోని.